أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధం గురించి అబూ సుఫ్యాన్ నినాదాల ప్రస్తావన జరుగుతుండెను. అందులో అతడు తమ విగ్రహాల గొప్పతనమును ప్రస్తావిస్తుండెను. బదులుగా అల్లాహ్ తఆలా కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పౌరుషమును వెల్లడించిరి. హజరత్ ముస్లిహ్ మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు ఉపదేశించిరి. హదీసులలో ఇట్లు ప్రస్తావన గలదు. ఉహద్ యుద్ధంలో అబూ సుఫియాన్ చాలా గట్టిగా ఇట్లనెను, మా విగ్రహం ఉజ్జా మాకు సహకరిస్తున్నది, కాని మీకు సహకరించేవారెవరు లేరు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలతో ఇట్లనిరి, మీరిట్లు చెప్పండి, లనా మౌలా వలా మౌలాలకుం, మాకు సహాయకారిగా మా సర్వశక్తిమంతుడు స్వయంభువుడైన మా అల్లాహ్ ఉన్నాడు, కాని మీకు సహాయం చేసేవాడెవడు, మిత్రునిగా మీకు లేడు. వారు రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి, సత్యపు ఆచరణీయ సాక్ష్యమెంత గొప్పగా ఉండెను. ఖడ్గముల నీడన కూడా మమ్ములను అల్లాహయే రక్షించునని వారు సమాధానమిచ్చిరి. మరల వారు రజల్లాహు తాలా అన్హు ఒకచోట ఇట్లనిరి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమరులైనారనే వార్త విన్నప్పుడు ముస్లింలు త్వరగా తిరిగి వచ్చి వారి సల్లల్లాహు అలైహి వసల్లం పైనుండి శవాలను లేపగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా బ్రతికే ఉన్నారని తెలిసింది. అప్పుడు ఒక అనుచరుడు తమ దంతాలతో వారి సల్లల్లాహు అలైహి వసల్లం తల రక్షణ కవచపు ఒక శిలను బయటకు తీసెను. దాని వలన ఆ అనుచరుని రజల్లాహు తాలా అన్హు 2 దంతాలు కూడా విరిగిపోయెను. తదనంతరం వారు సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు అనుచరుల ఒక సమూహమును తీసుకొని పర్వత సందులోకి సురక్షితంగా చేరుకొనిరి. ఆ సందర్భమున అబూ సుఫ్యాన్ చాలా గట్టిగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు అరిచెను. అనంతరం హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు పేరు గట్టిగా అరిచెను. మరల హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు పేరు అరుస్తూ మేము వీరిని హత్య చేశామని ప్రకటించెను. ఎలాంటి సమాధానం రాలేదని అబూ సుఫ్యాన్ చూసి అతడు హుబుల్ విగ్రహం గొప్పదని నినదించెను. మాట్లాడకూడదని, సమాధానం ఇవ్వకూడదని అంతకు ముందే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు సూచించిరి. అందుకే ఇప్పుడు కూడా అనుచరులు మౌనం పాటించిరి. కాని తన మృతి వార్త విని మౌనం పాటించండి, సమాధానం ఇవ్వకూడదని చెప్పిన మహాప్రవక్త హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు, హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు మరణ వార్త విని కూడా మౌనం పాటించండి, సమాధానం ఇవ్వకండని చెప్పిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన సైన్యం చెల్లాచెదురైనది, శత్రువు మరల దాడి చేసే ప్రమాదముంది, అందుకే మౌనంగా వారి మాటలను వినండని పదే పదే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచిస్తుండిరి. హుబుల్ విగ్రహం గొప్పదనే నినాదం ఆ పవిత్ర వ్యక్తి చెవిలో పడ్డప్పుడు అతని ఏకేశ్వర భావం ఉప్పొంగెను.
ఎందుకనగా ఇప్పుడు ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్న కాదు, ఇప్పుడు అబూబకర్ ఉమర్ ప్రశ్న కాదు, ఇప్పుడు అల్లాహతాలా గౌరవ ప్రశ్న తలెత్తను. మీరెందుకు సమాధానం ఇవ్వడం లేదని వారు సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఉద్రేకంతో అనిరి. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేమేమి సమాధానం ఇవ్వవలనని అనుచరులు అడిగిరి. వారిట్లు సూచించిరి, చెప్పండి, అల్లాహే వైభవోపేతుడు, గొప్పవాడు. హుబుల్ గొప్పదనమేమిటి? అల్లాహే వైభవోపేతుడు గొప్పవాడు, అల్లాహే వైభవోపేతుడు గొప్పవాడు. వారి సల్లల్లాహు అలైహి వసల్లం ఏకేశ్వర భావమును తెలుపు. ఎంత గొప్ప ప్రదర్శన ఇది! సమాధానం ఇవ్వకూడదని వారు సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను 3 సార్లు ఆపిరి. దాడి జరిగే ప్రమాదముందని వారికి పూర్తిగా తెలుసునని దీనితో అర్థమవుతుంది. ఇస్లామీయ సైన్యం చెల్లా చెదురైనదని వారికి తెలిసి ఉండెను. వారి వెంట చాలా తక్కువ మంది మిగిలిపోయిరి. అందులోని అధిక అనుచరులు గాయాల పాలై ఉండిరి. మిగతా వారు అలసిపోయి ఉండిరి. ఇస్లామీయ సైన్యం ఒకచోట గుమికూడినదని శత్రువులకు తెలిసినచో వారు మరల దాడి చేయుటకు సాహసింతురని తెలుసు. ఇటువంటి పరిస్థితులలో కూడా అల్లాహ్ తాలా గౌరవ ప్రశ్న తలెత్తినప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండుటను భరించలేదు. శత్రువుకు తెలిసినా తెలియకపోయినా వారు దాడి చేసి మమ్ములను హతమార్చినా సరే ఇప్పుడు మేము మౌనం పాటించం. కనుక వారు సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులతో ఇట్లనిరి, మీరెందుకు మౌనంగా ఉన్నారు? అల్లాహే వైభవోపేతుడు గొప్పవాడని సమాధానమివ్వండని ఆదేశించిరి. ఒకచోట హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనిరి, మక్కాలోని ఏ నాయకులు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలని భావించురో నేడు ప్రపంచంలో వారిని స్మరించుకునేవారెవ్వరున్నారు? హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరున కోట్లాది ప్రజలు మాట్లాడడం మొదలు పెట్టునట్లు మీరు చూడవచ్చును. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఉన్నారని ప్రపంచమంతటా చెప్పే ప్రజలున్నారు. ఎందుకనగా వారి ప్రతినిధులుగా మేమున్నాము. కాని అబూజహల్ను పిలిచినప్పుడు మీకు ఏ మూల నుండి కూడా సమాధానం రాదు. ఇంకా దీని గురించి హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇట్లు ఉపదేశించిరి, ప్రవక్తలపై వచ్చే ఆపదలు వేలాది రహస్యాలు కలిగి ఉంటాయి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై చాలా ఆపదలు వచ్చేవి. ఉహదు యుద్ధంలో ఒక కథనమిట్లు గలదు. వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖడ్గముల 70 గాయాలు తగిలినవి. ముస్లిం బాహ్య బలహీన స్థితి చూసి అవిశ్వాసులకు చాలా సంతోషం కలిగెను. ఇటువంటి ఇబ్బందులను అనుభవించడం కూడా చాలా ముఖ్యమే. మక్కా నుండి బయలుదేరుతున్నప్పుడు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కాని అల్లాహ్ తాలా పరిస్థితులను మార్చివేసెను. హజరత్ హసన్ జలా రజల్లాహు తాలా అన్హు అమరులైన సంఘటన కూడా ఇట్లు గలదు. వారి సతీమణి ఇట్లు తెలిపెను, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం కొరకు బయలుదేరారని నా భర్తకు తెలిసినప్పుడు నా భర్త స్నానం చేయవలసి ఉండెను. కాని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరారనే వార్త విని చాలా వ్యాకులతతో త్వరగా ఇంటి నుండి బయలుదేరిరి. స్నానం కూడా చేయలేదు. ఖడ్గం పట్టుకొని రణరంగం వైపు బయలుదేరిరి. వారిని షద్దాద్ బిన్ అస్వద్ హత్య చేసెను. వారు అమరులైన తర్వాత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నేను దేవదూతలను చూస్తున్నాను. ఆకాశం మరియు భూమి మధ్య వెండి పాత్రలలో చక్కటి మంచినీళ్లతో వారు హన్జలా రజల్లాహు తాలా అన్హుకు స్నానం చేయిస్తున్నారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు వ్రాశారు, ఇప్పుడు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మైదానంలోకి మరల ప్రవేశించిరి. అమరుల పార్థివ దేహాలను గుర్తుపట్టడం మొదలుపెట్టిరి. ముస్లింలకు కనిపిస్తున్న అప్పటి దృశ్యం ముస్లింలను తీవ్ర దుఃఖానికి గురిచేసే విధంగా ఉండెను. 70 మంది ముస్లిములు మట్టి రక్తంతో తడిసి మైదానంలో ముక్కలు ముక్కలుగా పడి ఉండిరి. అరబ్లోని పైశాచిక ఆచారం ముస్లకు గురై ఉండిన భయానక దృశ్యం కనిపిస్తుండెను. ఆయా హతులలో 6 మాత్రమే ముహాజిర్లు ఉండగా
మిగతా వారందరూ అన్సార్ అనుచరులే. ఖురైష్ మృతుల సంఖ్య 30 ఉండెను. మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ చిన్నాన స్తన్య సోదరుడు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ పార్థివ దేహం వద్దకు చేరుకున్నప్పుడు చాలా ఒత్తిడికి లోనైరి. ఎందుకనగా క్రూరురాలైన అబూ సుఫియాన్ భార్య హిందా వారి శవంను ఘోరంగా అవమానించెను. కొంచెం సమయం వరకు వారు సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా నిలబడిరి. అప్పుడు వారి సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం నుండి బాధ, కోపం స్పష్టంగా కనిపిస్తుండెను. మక్కా క్రూరులతో వారు వ్యవహరించిన విధంగానే వారితో వ్యవహరించనంత వరకు వారు హింసను వీడరనే ఆలోచన వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక్క నిమిషం వరకు కలిగెను. కాని వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సంకల్పమును విరమించుకొనిరి, సహనం పాటించిరి. అనంతరం వారు సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లా ఆచారమును ఇస్లాంలో శాశ్వతంగా నిషేధించిరి. ఇట్లనిరి, వారు ఏమి చేసినా మీరు మాత్రం ఈ పశువుల మాదిరిగా వ్యవహరించకూడదు. ఎల్లప్పుడూ మంచిగా ఉపకారంతో వ్యవహరించండి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుప్పమ్మ వరుస సోదరుడు అబ్దుల్లా బిన్ జహష్ రజల్లాహు తాలా అన్హు శవం కూడా చాలా ఘోరంగా అవమానించబడెను. ఒక్క శవం నుండి రెండవ శవం వద్దకు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేరుతున్నప్పుడు వారి ముఖంలో బాధ, దుఃఖం రెట్టింపు అయ్యేది. ఆయా అమరుల త్యాగాలను ప్రస్తావిస్తూ హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లనరి, సాద్ బిన్ రబియా రణరంగంలో అమరులై ప్రాణాలు కోల్పోతున్నప్పుడు తమ భార్య పిల్లలకు, బంధువులకు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను రక్షించుకోవాలని సందేశమిచ్చిరి. ఖుత్బా రెండవ భాగంలో గౌరవనీయులైన డాక్టర్ మన్సూర్ షబూతీ గారు ఆఫ్ యెమెన్ మరణంను అమరత్వమని తెలుపుతూ వారి సద్గుణాలను వివరించిరి. అనంతరం గౌరవనీయులైన సలాహుద్దీన్ మొహమ్మద్ సాలే అబ్దుల్ ఖాదిర్ ఔదా, వల్దు మొహమ్మద్ షరీఫ్ ఔదా గారు, అమీర్ అహ్మదియ జమాత్ కబాబీర్ రిహానా ఫర్హద్ భర్త కరామతుల్లా ఖాదిం గారు రబువా మరణ వార్త తెలిపి వారి సద్గుణాలను ప్రస్తావించి జుమా నమాజ్ తర్వాత వారి అంత్యక్రియ ప్రార్థన చదివింతునని హుజూరే అన్వర్ ప్రకటించిరి. అవతారుణ్ణి గుర్తించడంలోనే వారి మనుగడ గలదు. అల్లాహ్ తాలా ఇందుకు అందరినీ అనుగ్రహించుగాక. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.